గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలు బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పల్లె పల్లెన గులాబీ జెండా రెపరెపలాడుతోంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పార్టీ గుంపు మేస్త్రి మీడియాకు షాక్ తగిలింది. తప్పుడు అంకెలతో జనాన్ని బురుడి కొట్టించేందుకు ఆపసూపాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్నట్టు చూపించేందుకు అబద్ధపు లెక్కలు చూపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూకుడు, పల్లె పల్లెన గులాబీ జెండా జోరు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. కారు జోరుకు కాంగ్రెస్ పార్టీ బేజారైనట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ గుంపు మేస్త్రి మీడియాకు షాక్ తగిలింది. తప్పుడు అంకెలతో జనాన్ని బురుడి కొట్టించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నది చూపించేందుకు అబద్ధపు లెక్కలు చూపిస్తున్నారు. ఏకగ్రీవాలను కలిపి కాంగ్రెస్ సంఖ్యను చూపుతున్నారు. రేవంత్ ప్రభుత్వం వందిమాగధ ఛానల్స్ బీఆర్ఎస్ ఏకగ్రీవాలను చూపకుండా దాచే కుతంత్రాలు చేస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు జనం పట్టం కట్టారు. చాలా చోట్ల సర్పంచులుగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసినా, పోలీసులు గూండాలతో దాడులు చేసినా కూడా విరవకుండా ఓటర్లు బీఆర్ఎస్ కే మద్దతుగా నిలిచారు. జగిత్యాల జిల్లా మండలంలో గుగ్లావత్ మంచుల విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహమ్మద్ షరీఫ్ 113 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాండురంగ్ విజయం సాధించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కాశీవారిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నార్కట్పల్లి మండలం కొండపాకగూడెం గ్రామ సర్పంచ్ గా దాసరి మలేష్ 62 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం కోటాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఆకుల శ్యాం ఘన విజయం సాధించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం హీరాపూర్ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లతా రాథోడ్ విజయం సాధించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మరి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్లుగా విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. సర్పంచ్ అంటే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు జనం పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నరేష్? అమూల్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి సంబంధించి వార్డు మెంబర్ల కౌంటింగ్ అంతా కూడా దాదాపుగా పూర్తి కావస్తుంది. కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు గెలిచినటువంటి అభ్యర్థుల పేర్లు కూడా ఇప్పుడే ప్రకటిస్తూ ఉన్నారు. ఈ మొత్తం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన హవాను చూపెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందుతూ ఉన్నారు. ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగిస్తుంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ సొంత మండలం. ఈ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 10 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యే
అనిరుద్ రెడ్డి స్వగ్రామం రాజాపూర్ లో కూడా ఆయనకు ఎదురుదెబ్బ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి వ్యక్తి ఓడిపోయారు. అక్కడ బీజేపీ అభ్యర్థి రేవతి 6 ఓట్ల తేడాతోటి ఆమె గెలుపొందారు. మరోవైపు మహబూబ్ నగర్ రూరల్ మండలం తువ్వగడ్డ తాండాలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చాందిని శంకర్ విజయం సాధించారు. ఇటు నవాబ్పేట మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగిస్తుంది. ఇప్పుడిప్పుడే గెలిచినటువంటి అభ్యర్థుల పేర్లు బయటకు వస్తున్నాయి. మరొక గంటలో పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా మెజారిటీ గ్రామ పంచాయతీల కౌంటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది. 1000 లోపు ఓట్లున్నటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. మిగతా చోట కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. 1000, 1500, 2000 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఇంకొంత ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాల్లో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పల్లె పల్లెన గులాబీ జెండా రెపరెపలాడుతోంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ ప్రభంజనం చూసి కాంగ్రెస్ పార్టీ గుంపు మేస్త్రి మీడియాకు షాక్ తగిలింది. తప్పుడు అంకెలతో జనాన్ని బురిడి కొట్టించేందుకు ఆపసోపాలు పడుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉన్నట్టు చూపించేందుకు అబద్ధపు లెక్కలు చూపిస్తోంది. బలవంతపు ఏకగ్రీవాలు, వేలం పాటలో గెలిచిన సంఖ్యను కూడా కలిపి కాంగ్రెస్ ఖాతాలో వేసి తప్పుదోవ పట్టిస్తోంది. వాస్తవానికి ఎన్నికలు జరిగిన అన్ని చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.